మై డార్లింగ్, చూసావా గెస్ట్ హౌస్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో? అవాక్కయ్యవా? యా ఇట్స్ నైస్. అక్కడ ఎక్కడ వర్కౌట్ కాక ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను. ఇక్కడ నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు. కమాన్ డార్లింగ్. జస్ట్ మినిట్. ఓ యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ యూజ్ మీ. ఇక్కడ ఓహో మీరా? మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోల ఎక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఏంటో చెప్పండి. వీళ్ళిద్దరిని రూమ్ తీసుకెళ్ళాలి. నీకు బాగా బలిసింది. ఆ? ఆ, వెళ్ళండి. ఏ జాగ్రత్త. రైట్. ఏంట్రా అలా చూస్తున్నాం? నాకు అది కావాలి. ఏది? అదే అదంటే ఏది? అది ఇదా? అదే. రూమ్ కి వెళ్ళకి ఇస్తారులే. ఆ? పిల్లడు కదా. పదండి. వెళ్ళండి. రా, రా. నా కండలు నా కండలు ఊగటం లేదే. యాక్షన్ పోయింది. పోయింది పోయింది. ఇట్స్ గాన్. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతా. ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్య బాబోయ్, ఈ బొమ్మ ఏంటి నన్ను చూసుకొని కొడుతుంది? మమ్మీ స్నానం అయిపోయింది. నా స్కూల్ డ్రెస్ పోలో 5 టీలు కొట్టు. పొలో ఏంటి? అతని పేరా? కాదు, మనం ఒకరినైతే హలో అంటాం. చాలా మంది పని వాళ్ళు ఉంటారు కాబట్టి పొలో అంటాం. పొలో అంటే గుంపులో గోవిందం అన్నమాట. ముందు డబ్బులు కట్టు. డబ్బులేగా, కంపెనీ ఇస్తుంది. ఏ కంపెనీ బాబు? రామ్ గోపాల్ వర్మ కంపెనీయా? కాదమ్మా, వీళ్ళు కూడా నాతో పాటు టీ తాగుతున్నారు కదా, దీన్ని ఏమంటారు? ఏమంటారు? కంపెనీ అంటారు కదా. అందుకని నీ బిల్లు కూడా ఈ కంపెనీయే పే చేస్తుంది. వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. కమాన్ ఫ్రెండ్స్. ఏంటి అలా చూస్తున్నారు? మీకు సిగరెట్ అలవట్లేదా? లేదు, మేము చాలా మంచి స్టూడెంట్స్. అయితే మీకు చాలా విషయాలు తెలియదన్నమాట. ఇలా అయితే పైకి రావడం చాలా కష్టం. ఎందుకమ్మా? ఎందుకంటావు ఏంటి బ్రదర్? అసలు ఈ సిగరెట్ కిక్ లో ఎంత థ్రిల్ ఉందో మీకు తెలుసా? కావాలంటే ఒక్కసారి మీరు కాల్చి చూడండి, మీకే తెలుస్తుంది. ఏంటి తెలిసేది? సిగరెట్ బూడిదా? కాదు బ్రదర్, ఇందులో ఉన్న మజా. ఓకే ఫ్రెండ్, నేను క్లాస్కి వెళ్తున్నాను, నువ్వు వస్తావా? నో నో నో, నేను కేవలం రోజుకి అరగంట మాత్రమే, అది కూడా హాజరు గురించి వస్తాను. మిగతా టైంలో ప్రజాసేవ చేస్తాను. మీరు వెళ్ళండి, మీరు క్లాస్కి వెళ్ళండి. బద్రి, ఆ పండుగడు నీ సిగరెట్ ప్యాకెట్ తీసాడు, నువ్వు చూసావా? చూశానమ్మా, చూసే వదిలేశాను. ఆయన ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే, లోపల రండి. పదా? సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతా. సార్, మీరంతా భగవాన్ స్నేహితులా? అవును, అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే,
ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈ రోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన నీకు అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి? ఒక్కోడు 10,000 ఇచ్చాం. భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో, అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. ఏం బాబు వైకుంఠపురం వస్తావా? వస్తానండి. ఎంత ఇవ్వమంటావయ్యా? 5 ఇప్పించండి బాబు. ఏమిటంతా? ఇవ్వను. 5 రూపాయలు ఇస్తాను. అదేం కుదరదండి, 5 రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా. 5 ఇస్తాను, తీసుకో. అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారేంటి? ఏ? నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా? నువ్వు అరిచికి పెట్టిన 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇక 5 రూపాయల కంటే ఒక్క పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు. 5 రూపాయలు ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. ఇస్తానయ్యా. 5 ఇయ్యాల్సిందే. రేయ్ చలం, కులసాగా ఉన్నావా? ఏమిట్రా, ఏమిటి గోళ? వీడు 2 సంచులు రిక్షాలో పెట్టినందుకు 5 రూపాయలు ఇస్తానంటే తక్కువని పోటాడుతున్నాడు. అది కాదండి, ఇంత సామాను మోసుకొచ్చి 5 రూపాయలు ఇమ్మంటే కుదరదంటున్నాడండి. నువ్వు ఇస్తానని 5 వాడు కావాలంటున్నాడు. ఆహాహా, ఏమిటి మీ ఊరాడని వెనక వేసుకొస్తున్నావా? 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. నువ్వు అడిగిన 5 ఇస్తానంటున్నాడే వాడు. కరెక్టే. అదేంటయ్యా, పొరుగురు వెనకేసుకొస్తున్నావు? నేనే ఎక్కువ అడగలేదు, 5 అడిగాను అంతే. దొందే ఆ, ఎంత? 5 కదా. ఆ. అలాగే. ఎంత? 5 కదా? చూసారా బాబు, తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు. ఎరా ఓకేనా? నువ్వు ఇచ్చావు కాబట్టి నోరు మూసుకుపోయాడు. అరగంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నాడు రా. సరే, ఏమిటిలా వచ్చావు? ఏమిటి విశేషం? ముందు మాట్లాడుకోలేదురా, అందుకనే వాడుకో. ఏమిటిలా వచ్చావు విశేషం? ఎమినీ తరగతిలో తప్పించుకొచ్చిన ఏనుగుల దారి కట్టంగా నిలబడ్డావు. ఎలా దిగమంటావురా? ముందు నువ్వు దిగు. ఆ, 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 ఆ. నాకు సంబంధం లేదు. నేను వాడి గ్రూప్ కాదమ్మా, సపరేట్ గ్రూప్. నన్ను వదిలిపెట్టు తల్లి. వదలమ్మా. ఒరే జురాసిక్ పార్క్ బల్లి, ఆగరా. నువ్వు ఆగువమ్మా, లతకమంటూ ఆగరా. నువ్వు ఆగు, నీ కాళ్ళు చేకొడతాను నేను. వదిలిపెట్టను. ఆగరా, ఆగు. మరి ఎందుకు చెప్పలేదు? ఈ కొండదర అంబవక్కు తెలియజెప్పటానికే నిన్ను విరిసిండు. కుర్రో కుర్రు కూకో కూకో. ఎవరు నువ్వు? అగబడ్డల్లా కుర్రో కుర్రు. కొండదరని చిన్నతనం నుంచి చింతలపూడడవుల్లో అంబకి సేవ చేసి అన్ని విద్యలు నేర్చుకున్నవాడిని. చెప్పు బిడ్డ, నీకే కాయ అంటే ఇష్టం? గిలక్కాయ. గిలక్కాయ సరే, ఇది చెప్పు, నీకే పండు అంటే ఇష్టం? విభూతి పండు. కుర్రో కుర్రు బిడ్డ, ఈ కొండ దొరతో ఏకచక్రాడకు. చిన్న మంత్రం చదివితే నీ కుడి చెయ్యి ఎడంకాలుడి కింద పడిపోతాయి, జాగ్రత్త. ఇంతకు నన్ను ఎందుకు పిలిచావు చెప్పు? కుర్రో కుర్రు, నీకో సైకిల్ కొట్టుంది, నిజమేనా? నిజమే. కుర్రో కుర్రు, అందరూ నీ కాడ బల్లెట్టుకు పోయి వాటి నమ్ముకు తినేస్తున్నది, నిజమేనా? నిజమే. నీకెలా తెలుసు? కుర్రో కుర్రు, అంబకి తెలియని విషయం ఉండదు బిడ్డ. ఇప్పుడు నా చేతిలో 10 నోటు కొట్టు, నీ మనస్సు దోచిన పెట్ట గురించి చెబుతా. కుర్రో కుర్రు, చూడు బిడ్డ, నీకు గరుత్మంతుడి శాపం ఉన్నది. నీవు ఆ పిల్లని ప్రేమించిన విషయం ముందు ఆ కోనకే చెప్పాల. అంతకు ముందు ఇంకెవరికన్నా చెప్పావో గరుత్మంతుడు గుడ్లెర్ర చేస్తాడు. ఆ వెనక కుర్రో కుర్రు, నీ పెట్ట ఇంకొకటితో తుర్రో తుర్రు. అలాగా? నేను ప్రేమిస్తున్న విషయం ముందు లలితకే చెప్పాలా?
సరే అయితే నేను తను ప్రేమిస్తున్నట్టు లలితకి చెప్పేదాకా ఇంకెవరికీ చెప్పను. కుర్రో కుర్రు, ఈ తాయిత్తు నీ కుడి దెబ్బకి కట్టుకో, జయము కలుగుతుంది. కుశలందికి సింధోబ్జాబ్జాబ్జ. ఆ సౌండ్ అర్థం జయము కలుగుతుంది. ఇక పో బిడ్డ 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 అని. ఏ రాకి ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా. ప్లేట్ ఇడ్లీ ఓ ప్లేట్ పూరి సార్. ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప ఒక రవ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్ లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహోటో కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా. కూల్ కూల్ రాకి. అది కాదు నాగా, వీళ్ళు దుబాయ్ వెళ్ళడానికి వచ్చారా తినడానికి వచ్చారా? ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పిన ఆర్డర్ అంతా ఫ్లైట్ లో తినే. అంటే మేము డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చి నాగలింగం గారు. మీరు వచ్చింది ఎవరితోటి? నా రాఖీ తోటి. థ్యాంక్ యూ సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాఖీ. నువ్వు ఉండబట్టి ఈ రిస్క్ ఇంత ఈజీగా చేయగలుగుతావు. రిస్క్ ఏంటండి? రిస్క్ కాకపోతే ఫ్లైఓవర్స్ కింద ఉండాల్సిన డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కించాలంటే రిస్క్ కదా. సార్ మీరు సీరియస్ అవ్వాలంటే ఓ డౌట్ అడుగుతాను. మళ్ళీ డౌట్ ఏంటి డౌట్? రాఖీ కూల్ డౌన్, కూర్చో కూర్చో. ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? దుబాయ్లో మేము ఏం చేయాలి సార్? ఇసుక అమ్ముకోవాలి. ఇసుక అమ్ముకోవాలి. అసలు నువ్వు కడుపు అన్నం తింటావా, అనుమానం తింటావా? రాఖీ ఎవరికైనా అనుమానం సహజమే. ఇదిగో దుబాయ్ వెళ్ళగానే మీ అందరికి తలో 3 బాయిలు ఇస్తారు. పెట్రోల్ బావులయ్యా, తోడు కూడా అమ్ముకోవడమే. అమౌంట్ మ్యాటర్ అది. ఎంతండి? ఎంత తెలియనట్టు మనిషికి 75,000 డిసైడ్ చేశా కదా, ఆయన అడుగుతాండి. చూస్తారా డబ్బులు తేండి. అంతేనా? నాగలింగం గారు ఆగండి. ఆగమంటావేంట్రా? భగవాన్ అత్యాకరతో సాధు పిచ్చాకరగా. కోప అడగండి రామకృష్ణ గారు, ఈయన మీ ఫ్రెండ్ కదా, మీ చేతుల మీదకి ఇప్పిందామని. థ్యాంక్ యూ రాఖీ. నాగా ఒకసారి నువ్వు లెక్క చూసుకుంటే బాగుంటుంది. రామకృష్ణ నువ్వు ఇచ్చిన తర్వాత కూడా లెక్క చూసుకోవాలా? చచ్చా. సరే మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అటు నుంచి అటు జాయిన్ అయిపోతా. నాగలింగం గారు మీరు కూడా మాతో పాటు ఆఫీస్కి రండి. ఆఫీస్ కంటే రామకృష్ణ. అర్థమై ఒరే, ఆయన ఆఫీస్కి రావడం ముఖ్యమా, మన దుబాయ్ వెళ్ళడం ముఖ్యమా? దుబాయ్ సార్. అవును, మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఇంకేం లేదు కదా? ఏదో కొద్దిగా ఉన్నాయండి. చెప్పలేదు రామకృష్ణ. ఏంటి? కేసు వద్దు, బొక్కలు వేస్తారు కదా. సారీ కరెక్టే, మర్చిపోయాను. ఇచ్చేయండి రా. ఇచ్చేయండి ఇచ్చేయండి. అదృష్టవంతులు. ఒరే బుజ్జి, ఆ బ్యాగులు ఉన్నాయి కూడా తీసిచ్చారా? ఇప్పుడు రూపాయలు వేస్తున్నారు, తర్వాత డాలర్లు దొబ్బేస్తారు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. ఆకాశంలో విమానం చూసి అంకలు గుర్తుకునేవాడు, ఇప్పుడు ఎక్కేస్తున్నాం. దీని అంతటికీ కారణం మీరే సార్. నువ్వేంట్రా థ్యాంక్స్ చెప్పావు? బలుపా? అది కాదండి, ఆ నాగలింగాన్ని అనవసరంగా వదిలేసాం అనిపిస్తున్నాను. వదిలేటమేంట్రా? వాడు ఏమైనా దొంగతనాలు చేసుకున్నాడా నీకులాగా? వాడు చేసిన సహాయానికి నిలువెత్తు దండేసి దండం పెట్టుకోవాలి. అవును సార్. అతను ఎవడు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. రాజ్ ట్రావెల్స్ ఇదే. ఫ్లైట్ రైట్ టైమేగా? అందరికీ సీట్లు ఉండాలి, నిలబడి వెళ్ళటం కష్టం. ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా? ఇంతకీ మా బర్త్ నెంబర్లు ఎంత? అసలు ఎవరు మీరంతా? గిరి, సూరిబాబు, శ్రీనివాసరావు, రామకృష్ణ, బుజ్జి, రామానా. ఏవి మా దుబాయ్ టికెట్లు? అడగగానే ఇచ్చేయడానికి ఆర్టీసీ టికెట్లు కాదు, దానికి చాలా ప్రాసెస్ ఉంది. అవన్నీ క్యాంటీన్ లోనే అయిపోయినాయండి. క్యాంటీన్ లోనా? అవును, తలకి 75,000 ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు? నాగలింగానికి ఇచ్చాం. నాగలింగం? ఎస్ సార్. ఇతనే నాగలింగం. వీడి నాగలింగం ఏంటండి? బౌలింగం. వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా? అవును. ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానికి వచ్చాడు. మీరు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు. మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండి? అది మాకేం తెలుసండి. అలా అంటారు ఏంటండి? మన డబ్బులు ఇచ్చేసాం. ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి? అవన్నీ మాకు అనవసరం. మా టికెట్ మాకు ఇచ్చేయండి. ఏంటండి మీరు మాట్లాడేది? మాకేం సంబంధం? ముందు మీరు ఎక్కడికి అరే అలా మాడతారండి రా, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. దీంట్లో ఏమైనా ఉంటే ఆ క్రెడిట్ అంతా రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు? నోర్మై, నాకేం సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం ఎక్కడ ఉంటాయి? నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగారితో సాధు పిచ్చాకరగా బిచ్చ. అంటే మీరు ఇప్పుడు బిచ్చం ఎత్తుకుని మమ్మల్ని పోషింతారండి? నేను బిచ్చవెత్తుకోవడం ఉంటాయి, నేను బిచ్చవెత్తుకోవడం ఉంటాయి. యూస్లెస్ ఫెలోస్. నాగలింగం ఎవరు? ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? ఊరుగా నువ్వు వచ్చావు, అందరం కలిసి ఉండాలి కదా. ఏంట్రా కలిసి ఉండేది? అమ్మాయిలు బాగొచ్చారా? రోజు ఇదే టైంకి రావడం బెటర్ ఏమో. నువ్వు పొద్దున్నే సాయంత్రం కూర్చుని వర్కౌట్ అవ్వలే, పని చూడు. ఇది కావా 4 కోకో మజా పెట్టరా. ఐ లైక్ డైట్ కో. ఇదిగో నాకు మజా అయ్యి. థ్యాంక్ యూ. ఈ హోటల్ బిజినెస్ చేస్తాం చాలా ఈజీరా. ఎందుకో మనం చేయట్లేదు కాబట్టి. రాజ్, పాస్పోర్ట్ అప్లికేషన్ అడిగావు కదా, ఇదిగో. థ్యాంక్ యూ.
నువ్వు పాస్పోర్ట్ తీసుకోవా? మన అందరి పాస్పోర్ట్ సరిపోతలే, ఫుల్ ఫోటో తీయించుకుంటా. నీకు స్టేట్స్ వెళ్ళే ఐడియా లేదా? నో, మేరా భారత్ మహాన్. నాకు ఇంగ్లీష్ రాదే బహన్. కిరణ్, నీ అమెరికా ట్రయల్స్ ఏమైనారా? గోయింగ్ ఆన్. అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతావా? నో, అక్కడ అమెరికన్ లైఫ్ ఎంజాయ్ చేసి వస్తాను. స్పోర్ట్స్ కార్స్, ఫ్యాషన్స్, ట్రెండ్స్, క్లబ్స్, పబ్స్, కసినోస్ ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసి దీంతో పాటు కొన్ని డబ్బులు సంపాదించుకుని తిరిగి వచ్చేస్తాను. అరే వా, అయితే నేను కూడా వెంటనే అమెరికా వెళ్ళి కార్ల పక్కన ఫోటోలు తీయించుకోవాలరా. దానికి అమెరికా దాకా ఎందుకు? ఎక్కడ తీయించుకోవచ్చుగా. అది కాదురా ఫూల్, అక్కడ ఫోటోలు ఇండియాలో ఉన్న చుట్టాలందరికి పంపించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అయితే. హాయ్ ఎవ్రీబడీ. హాయ్ సంధ్య. హాయ్ సంధ్య. హాయ్. ఆ తర్వాత అమెరికాలోని మంచి కంపెనీలో మంచి జాబ్ పట్టేసి 4 సంవత్సరాలు పూర్తిగా సంపాదించి వన్ ఫైన్ మార్నింగ్ తిరిగి వచ్చేస్తా. నువ్వు ఇక్కడ సంపాదించే డబ్బు నీకు సరిపోవటం లేదా? సరిపోదని కాదు, తొందరగా సెటిల్ అవచ్చని. ఇక్కడ వాళ్ళందరినీ వదిలిపెట్టి అమెరికా వెళ్తావు. నువ్వు సంపాదించిన దాంట్లో సగం అక్కడే ఖర్చయిపోతుంది. మిగిలిన డబ్బుతో 4 ఏళ్ల తర్వాత నువ్వు తిరిగి వస్తావు. అలా తెచ్చిన డబ్బుతో నీ వాళ్ళని వదిలి ఉన్న ఒక్క రోజుని, నువ్వు మిస్ చేసుకున్న ఒక్క క్షణాన్ని తిరిగి కొనగలవా? కరెక్ట్. ఇంతసేపు నేను అదే చెప్తున్నాను. అమెరికా ఎందుకురా? స్పోర్ట్స్ కార్స్, ఫ్యాషన్స్, ట్రెండ్స్, క్లబ్స్, పబ్స్, కసినోస్ మనకు లేవా? ఇండియాలో సెటిల్ అవ్వాలంటే అమెరికన్ డాలర్లే అవసరమా అని నేను చెప్తున్నాను. కానీ కానీ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు సంధ్య. చూడండి తనెంత ఫీల్ అవుతున్నాడో. ఓ ఇది నీకు అర్థం కాదులే. ఆ? ఇంక మనం వెళ్తాం బెటర్ రా. చాలా ఎక్కువ చేసాడు. అన్నట్టు మీ అందరినీ నాన్నమ్మ డిన్నర్ కి రమ్మంది. తప్పకుండా రావాలి. ఓకే? భోజనానికి అయితే ఎక్కడికైనా సరే రెడీ. నాన్న మనం ఏం ఫీల్ అవుతుందని చెప్పు. ఒకసారి పిలిస్తే 100 సార్లు వస్తాం. వీడు భాషా టైప్లే. అది పగిలితే శుభం అంటారు. ఏం శుభం లేండి అన్నయ్య గారు. గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అద్దం పోయింది కదా, ఆ కళ్ళతోటి తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదండి, ఇది ఉంటే సగం పరువైనా దక్కుతుంది. రండి. కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. ద్రోహంతో మా మధ్యతనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదూసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని, నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్ల యుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. వీళ్ళందరి చేత క్లాస్ కొట్టిస్తావా? ఈ సంగతి